హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం ఏపీ ఎఫ్బీఓ, ఏబీఓ అండ్ ఎఫ్ఎస్ఓ ఈ రెండు ఎగ్జామ్స్ కి సంబంధించి ప్రిలిమ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ లో కొంత సిలబస్ అనేది చేంజ్ ఉంటుందన్నమాట. ఇది చాలా మంది ఆస్పిరెంట్స్ గమనించట్లేదు. దట్ ఈస్ వై ఈ రోజు స్పెసిఫిక్ గా వీడియో చేస్తున్నాను. ఆ యొక్క సిలబస్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అనేది క్లియర్ గా చూద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. రైట్. సో ఫస్ట్ వచ్చేసి ఏపీ ఎఫ్బీఓ, ఏబీఓకి సంబంధించి ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కనుక మనం చూస్తే ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ యొక్క క్వాలిఫైయింగ్ టెస్ట్ లో ఏమిస్తారు అంటే మనకి ఒక ఎస్సే అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు ఎలా రాయాలి అంటే ఏదైనా ఇంగ్లీష్ లో రాయొచ్చు, లేదంటే తెలుగులో రాయొచ్చు, లేదంటే ఉర్దూలో రాయొచ్చు. డిస్క్రిప్టివ్ టైప్ ఇస్తారు, ఆబ్జెక్టివ్ టైప్ కాదు. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్క క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. 45 minutes టైం ఉంటుంది, 50 marks. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇది మనకి మెరిట్ లో కౌంట్ చేస్తారు. క్వాలిఫైయింగ్ ఏదైతే ఉందో ఇది మెరిట్ లో మనకి కౌంట్ చేయరు. రైట్. మరి పేపర్ 1 లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 లో వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అనమాట. సేమ్ మనకు అక్కడ ఉన్నటువంటి హెడ్డింగ్ ఒకటే, బట్ సిలబస్ టాపిక్స్ అనేది మారుతాయి అనమాట. సో క్వశ్చన్స్ వచ్చేసి ఈచ్ 100 ఉంటాయి. రెండిట్లోనూ 100 minutes ఇస్తారు, అలాగే 100 marks. టోటల్ కలిపి 200 marks కి మెరిట్ అనేది తీయడం జరుగుతుంది. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ సేమ్ అనమాట, +1 mark. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ -0.33 అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్యాటర్న్. మరి సిలబస్ కనుక మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి ఏంటి, క్వాలిఫైయింగ్ టెస్ట్. ఈ యొక్క క్వాలిఫైయింగ్ టెస్ట్ కి ఎస్సీ ఇస్తారని చెప్పాను కదా. సో ఈ యొక్క ఎస్సీ దేనికి సంబంధించి ఇస్తారు అంటే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి మిమ్మల్ని రాయమని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. మరి నెక్స్ట్ పేపర్ 1. పేపర్ 1 వచ్చేసి ఎన్ని మార్క్స్ ఉంటుంది, 100 marks కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీనిలో ఎలాంటి చేంజ్ అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది సేమ్ మీరు ప్రిలిమ్స్ కి చదివిన సేమ్ సిలబస్, సేమ్ సోర్స్ అనేది ఫాలో అవ్వండి. మరి నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 అనమాట. మరి పేపర్ 2 లో ఏముంటుంది మనకి, జనరల్ సైన్స్ ఉంటుంది, అలాగే మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇది మనకు తెలుసు. సో జనరల్ సైన్స్ లో మనం ప్రిలిమ్స్ కి ఎన్ని టాపిక్స్ చదివాము, 8 టాపిక్స్ చదివాము. మెయిన్స్ కి వచ్చేసి ఇంకొక టాపిక్ యాడ్ అవుతుంది. అదే ఈ యొక్క 9th టాపిక్, ద యూనివర్స్ అనే టాపిక్. అలాగే దీనిలో సోలార్ సిస్టమ్, ఎక్స్ప్లోరింగ్ స్పేస్ గురించి చదువుతాము, కాన్స్టిలేషన్స్, మిల్కీ వే, గెలాక్సీ, వీటన్నిటి గురించి వేరియస్ థీరీస్ ఏమైతే ఉంటాయో అవి చూస్తాము. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ అనమాట. ఇవి రెండు వచ్చేసి మనకి యాడ్ అయ్యేటువంటి 9th టాపిక్. మరి జనరల్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లో మనం కనుక చూస్తే ప్రిలిమ్స్ లో ఎన్ని టాపిక్స్ మనం ప్రిపేర్ అయ్యాము అంటే 3 ప్రిపేర్ అయ్యాము. ఒకటి అర్థమెటిక్స్, నెక్స్ట్ జామెట్రీ, నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ అనమాట. మరి మెయిన్స్ కి వచ్చేసరికి ఏం యాడ్ అయ్యాయి, మెన్సురేషన్ యాడ్ అయింది, ఆల్జీబ్రా యాడ్ అయింది, అలాగే ట్రిగ్నోమెట్రీ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఇది చేంజ్ అయినటువంటి ఎఫ్బీఓ, ఏబీఓ సిలబస్. మరి ఎఫ్ఎస్ఓ సిలబస్ కనుక మనం చూస్తే ఫస్ట్ ప్యాటర్న్ అనేది చూద్దాం. ప్యాటర్న్ వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇందులో కూడా ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే జనరల్ తెలుగు కూడా ఉంటుంది. అక్కడ మనకు ఈదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ లో రాయాల్సి ఉంటుంది, ఒకే ఒక క్వశ్చన్ ఇస్తారు. ఇక్కడ అలా కాదు, జనరల్ ఇంగ్లీష్ 50 marks ఉంటుంది, జనరల్ తెలుగు వచ్చేసి 50 marks ఉంటుంది. టోటల్ వచ్చేసి 100 marks కి ఇస్తారు. క్వశ్చన్స్ కూడా 100 ఉంటాయి మనకి. 100 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 అనమాట. సో మనకి ప్రిలిమ్స్ లో మనం రాసినప్పుడు మ్యాథమెటిక్స్ కూడా ఈ యొక్క జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో కలిపి ఇచ్చేస్తారు. ఇక్కడ వచ్చేసి దాన్ని సపరేట్ పేపర్ గా చేయడం జరిగింది. అది ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్. 150 questions ఉంటాయి, 150 marks ఉంటుంది, 150 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 450 marks కి మెయిన్స్ అనేది ఎఫ్ఎస్ఓ కి జరుగుతుంది. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ 1 mark, ఎవ్రీ రాంగ్ ఆన్సర్ -0.33 marks అనేది రిడైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్యాటర్న్ అనమాట. మరి నెక్స్ట్ వచ్చేసి సిలబస్ లో ఏం చేంజ్ అయింది అని కనుక మనం చూస్తే, మనం ఇందాక చూసాం కదా క్వాలిఫైయింగ్ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఉంటుంది. సో జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించి ఈ యొక్క టాపిక్స్ కాంప్రహెన్షన్, ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చుయేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, అంటే జంబ్లింగ్ అనమాట. జంబుల్ చేసి ఇస్తాడు సెంటెన్సెస్ ని, మనం కరెక్ట్ గా అరేంజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ తెలుగు. ఇది వచ్చేసి 50 marks ఉంటుంది. దీంట్లో ఏముంటాయి అంటే సినోనిమ్స్ అండ్ వొకాబులరీ, గ్రామర్, తెలుగు నుంచి ఇంగ్లీష్ కి మీనింగ్స్ మనం పెట్టాల్సి ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ నుంచి తెలుగుకి మీనింగ్స్ అనేది అడుగుతాడు, మనం చూస్ చేయాల్సి ఉంటుంది. ఇది 100 marks కి ఇస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1. పేపర్ 1 కూడా 150 marks. మరి దీంట్లో ఏమైనా చేంజ్ ఉందా అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సేమ్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో రెండు ఎఫ్బీఓలోను ఎఫ్ఎస్ఓలోను ఎలాంటి చేంజ్ లేదు. పేపర్ 2 లో చేంజ్ అవుతుంది, అలాగే క్వాలిఫైయింగ్ టెస్ట్ లో చేంజ్ అవుతుంది. మరి పేపర్ 2 లో మ్యాథమెటిక్స్ కనుక చూస్తే సేమ్ ఎఫ్బీఓలో లాగానే అర్థమెటిక్స్, జామెట్రీ, స్టాటిస్టిక్స్ ప్రిలిమ్స్ కి చదువుతాము. రిమైనింగ్ 3 టాపిక్స్ మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా అనేది మెయిన్స్ కి చదవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఫారెస్ట్రీ. జనరల్ ఫారెస్ట్రీలో
ఉన్న 11 టాపిక్సే ఉన్నాయి, ఏం యాడ్ అవ్వలేదు కొత్తగా. బట్ ఎక్కడ యాడ్ చేశాడు అంటే సబ్ టాపిక్స్ అనేది యాడ్ చేశాడు. ఈ యొక్క 9th టాపిక్ ఏదైతే మీ యొక్క సిలబస్ లో ఉందో, ఈ యొక్క 9th టాపిక్ లో మీరు ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చదువుంటారు ఫర్ ప్రిలిమ్స్. బట్ మెయిన్స్ కి ఏం చదవాలి, ఫారెస్ట్ లెజిస్లేషన్స్ చదవాలి, ఫారెస్ట్ ఎకనామిక్స్ అనేది చదవాలి, ఇవి యాడ్ అవుతాయి. అదే 10th టాపిక్ లో మీరు ఏం చదివారు ప్రిలిమ్స్ కి అంటే ఫారెస్ట్ రిమోట్ సెన్సింగ్ అనేది చదివారు అనమాట. రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ కమ్యూనికేషన్ చదివారు. ఇప్పుడు ఏం చదవాలి అంటే ఫారెస్ట్ మెన్సురేషన్ చదవాలి, ఫారెస్ట్ ప్లానింగ్ చదవాలి, అలాగే ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అనేది చదవాల్సి ఉంటుంది. ఈ 2 టాపిక్స్ లో మనం జనరల్ ఫారెస్ట్రీలో ఈ టాపిక్స్ అనేవి యాడ్ అవడం జరిగింది అనమాట. సబ్ టాపిక్ గా యాడ్ చేశాడు, ఒక కొత్త టాపిక్ గా అయితే యాడ్ చేయలేదు. మీరు టోటల్ గా చూస్తే 11 ఉంటాయి, బట్ ఇవి అందులో దాగి ఉన్నటువంటి టాపిక్స్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ డేట్స్ అనమాట. మరి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే లాస్ట్ 2019 లో జరిగిన ఎగ్జామ్ కనుక మనం బేస్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది చాలా త్వరగా కంప్లీట్ చేశారు. ప్రిలిమ్స్ కంప్లీట్ అయినా 2 months లోపే, 2 months కంటే ఎక్కువ కూడా కాదండి నేను చెప్తున్నాను, లెస్ దెన్ 2 months మాత్రమే టైం అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా అలానే ఇస్తాడు. ప్రిలిమ్స్ అనేది మనకి ఎప్పుడు జరిగింది, 7th September కంప్లీట్ అయిపోయింది కాబట్టి 7th September నుంచి 2 months కంటే తక్కువే టైం ఇస్తాడు. అంటే మీరు 7th October అనుకోండి, అలాగే 7th November అనుకోండి. సో 7th November లోపు మీకు షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నవంబర్లో ఎలాగైనా సరే నవంబర్ 1st week అని మీరు ఫిక్స్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకోండి. ఇది ఎగ్జామ్ డేట్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ టుమారో. Subscribe for more updates.